హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరి దినపత్రికలో వచ్చినటువంటి కొన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ ఒకసారి మనం గమనించినట్లయితే దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్లో 4232 అప్రెంటిసీలకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దక్షిణ మధ్య రైల్వే ఎన్సీఆర్ వర్క్షాపు యూనిట్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతుంది. సో మొత్తం ఖాళీల సంఖ్య 4232. సో ఎన్సీఆర్ యూనిట్ ప్రదేశాలు సికింద్రాబాద్, లాల్గూడ, మెట్గూడ, కాజిపేట, హైదరాబాద్, విజయవాడ, బిట్రగుంట, గూడూరు జంక్షన్, కాకినాడ పోర్ట్, కొండవల్లి, మచిలీపట్నం, నర్సాపూర్, ఒంగోలు, రాజమండ్రి, రాయన్పాడు, నల్లపాడు, గుంటూరు, గుంతకల్, తిమ్మనచెర్ల, యాదగిరి, నాందేడ్, పూర్ణ జంక్షన్, అదేవిధంగా ముద్కేడ్ సంబంధించినటువంటి ఏరియాలలో మరి ఈ అప్రెంటిస్లు అయితే ఉన్నాయి. సో ఐటీఐ చేసినటువంటి మిత్రులందరికీ కూడా సో చేయడానికి ఇందులో అవకాశం ఉంది. సో విభాగాల వారీగా అయితే ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఏసీ మెకానిక్ 143 పోస్టులు ఖాళీలు, ఎయిర్ కండిషనింగ్ 32, కార్పెంటర్ 42, డీజిల్ మెకానిక్ 142, ఎలక్ట్రానిక్ మెకానిక్ 85, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ 10, అదేవిధంగా ఎలక్ట్రీషియన్ 1053, ఎలక్ట్రికల్ ఎస్టీ ఎలక్ట్రీషియన్ 10. సో పవర్ అదేవిధంగా పవర్ మెయింటెనెన్స్ ఎలక్ట్రీషియన్ 34, ట్రైన్ లైటింగ్ ఎలక్ట్రీషియన్ 34, ఫిట్టర్ 1742, మోటార్ మెకానిక్ వెహికల్ సంబంధించి 8, మెషినిస్ట్ 100, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 10, పెయింటర్ 74, వెల్డర్ 713. సో అర్హత వచ్చేసి 50% మార్కులతో 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా సంబంధిత ట్రేడ్లో ఐటీఐ అయితే పాస్ అయి ఉండాలి అని కూడా మనకు ఇవ్వడం జరిగింది. వయసు 28 తారీఖు 12వ నెల 2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ళ మధ్య ఉండాలి. సో ఎంపిక విధానం 10వ తరగతి ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఓబీసీలకు 3 ఏళ్ళ సడలింపు, ఎస్ఎస్టీఏలకు అభ్యర్థులకు అయితే 5 ఏళ్ళ సడలింపు ఉంటుంది. సో అదేవిధంగా దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 27 తారీఖు 1వ నెల 2025. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా కింద ఇవ్వడం జరిగింది, మిత్రులు అయితే గమనించాలి. సో ఫ్రెండ్స్, మరి విద్యా ఉద్యోగ సమాచారంలో మరికొన్ని నోటిఫికేషన్లు. సో అనుముల గుజరాత్లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన అందులో కూడా అప్రెంటిస్ ఖాళీలు అయితే రావడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులకైతే ఇది మంచి అవకాశం అని చెప్పచ్చు. సో మొత్తం ఖాళీల సంఖ్య అయితే 284, శిక్షణ కాలం అయితే 1 సంవత్సరం ఉంటుంది. సో ఖాళీల వివరాలు కూడా ట్రేడ్ అప్రెంటిస్లు 176, డిప్లొమా అప్రెంటిస్లు 32, సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు అయితే 76, ఇక ట్రేడ్లు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ సంబంధించిన చాలా ఉన్నాయి, డీజిల్ మెకానిక్. సో డిప్లొమా అప్రెంటిస్ విభాగాలు కూడా మనకు ఇవ్వడం జరిగింది. సో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగాలు కూడా కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ సో అర్హత సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. వయసు 21/1/2025 నాటికైతే ఆ ట్రేడ్ అప్రెంటిస్కు 18 నుంచి 24 ఏళ్ళు, డిప్లొమా దానికైతే 18 నుంచి 25, గ్రాడ్యుయేట్ అయితే 18 నుంచి 26 ఏళ్ళ మధ్య ఉండాలి. సో స్టైఫండ్ నెలకు ట్రేడ్ అప్రెంటిస్కి 7,700 నుంచి 8,050 రూపాయలు ఇస్తారు. సో డిప్లొమా అప్రెంటిస్కి అయితే 8,000, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితే 9,000. ఎంపిక విధానం ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్ కోర్సులో పొందిన మార్కుల ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో. సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 21/1/2025. సో దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా మనకి కింద క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. సో మరొకటి, న్యూఢిల్లీలో 255 కౌన్సిలర్ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మొత్తం పోస్టుల సంఖ్య 255. సో అభ్యర్థులు సో హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ పోస్టులు ఇవి. సో ఇందులో మనకు అభ్యర్థులు తప్పనిసరిగా సైకాలజీలో ఎంఎస్సి, ఎంఏ, బ్యాచిలర్స్ డిగ్రీ, కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ కూడా డిప్లొమా కలిగి ఉండాలి. సంబంధిత రంగాల్లో కనీసం 2.5 years అనుభవం ఉండాలనుకుంటా. కౌన్సిలింగ్ అనుభవం కలిగి ఉండాలి. వయసు వచ్చేసి గరిష్ట వయ పరిమితి 31/12/2024 నాటికి 40 ఏళ్ళు ఉండాలి. సో వేతనం ఎంపిక అభ్యర్థులకు నెలకు 30,000 ఉంటుంది. ఎంపిక విధానం అర్హత, ఉద్యోగ అనుభవం, ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక దరఖాస్తు విధానం అప్లికేషన్ లింక్ ద్వారా అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ 10 తారీఖు 1వ నెల 2025. దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో మరొకటి, సో ఏపీ హైకోర్టులో లా క్లర్క్ ఆ పోస్టులకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలోని
హైకోర్టులో ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. 5 పోస్టులు, 1 సంవత్సరం. అర్హత 5 ఏళ్ళు 3 ఏళ్ళు లా డిగ్రీ పాస్ అయి ఉండాలి. వేతనం నెలకు 35,000 ఉంటుంది. ఎంపిక విధానం విద్యార్హతలు, మెరిట్ మార్కులు, వైవా వాయిస్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సో దరఖాస్తు విధానం వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్టర్ హైకోర్ట్ ఆఫ్ అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ చిరునామాకి అయితే పంపించాలి. దరఖాస్తుకు చివరి తేదీ 17/1/2025. వెబ్సైట్ కూడా మనకి కింద ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, అందులోకి వెళ్ళినట్లయితే మనకు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.